అన్న అసలు ఏంటి అది ఢిల్లీ మరీ ఇంత దారుణంగా? ఏం దారుణం ఏం లేదు, మంచిగా అయింది, సమ్మగా అయింది. క్రెడిట్ చోర్ గడ వచ్చి ఎవడైతే గుంగురు సేట్ గడు ఉండే కదా క్రెడిట్ చోర్ అనేటోడు అడు పోయిండు. నువ్వు ఎందుకు పోయిండు అని అంటే ఈ స్లైడ్ నువ్వు పెట్టినావు, కానీ యాక్చువల్లీ మనం ఈ స్లైడ్ పెట్టాలా. ఏ స్లైడ్ అంటే ఇది నిన్న ఒకటి మనం తయారు చేసినట్టు పోయింది. అది నేను ఇక్కడి నుంచి చేసిన అక్కడి నుంచి చేసిన ఒకటే కదా, ఒకటి స్లైడ్ ఉంటుంది ఫ్రెండ్, అది తీసుకుందాం. అయితే అసలైన సిసలైన మజా ఏందని అంటే అప్పటిదాకా మనోళ్ళు డౌన్లోడ్ చేస్తారు. లొల్లేందని అంటే మనోడు 2025 పక్కకు పెట్టు మోదీజీ, 2050 వరకు కూడా నువ్వు అసలు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టలేవు అని చెప్పిండు. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టలేవు అని చెప్పిన ఆమ్ ఆద్మీయే మీకు బొందలగడలలో వండబెట్టిండు చూడు, మళ్ళీ ఇలా మీరు తలకాయ ఎడబెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. ఢిల్లీ కా చునావ్ జీతనా ఆప్సే ముష్కిల్ హీ నహీ నా మున్కిన్ హే అని అన్నాడు ఎవడు? గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్. మళ్ళీ చెప్పిన తర్వాత ఇలా ఆమ్ ఆద్మీయే చెప్పుతో కొట్టిండు, అది కూడా తువాల్లా చెప్పు మడత పెట్టి ఒంగబెట్టి నిలబెట్టి పండబెట్టి కొట్టిండ్రు. మళ్ళీ నువ్వు ఏడ తలకాయ పెట్టుకుంటావు అని చెప్పి నేను ఇలా అరవింద్ కేజ్రీవాల్ని అడుగుతున్నా. నువ్వు లిక్కర్ అని చెప్పినావు, నువ్వు మౌల్లా క్లినిక్లు పెట్టి మందు తాగిపిస్తా అని అన్నావు. మౌల్లా క్లినిక్లు పెట్టి మందు తాగిపిస్తా రోగానికి అని చెప్పి లిక్కర్ షాపులు తెరిపి మందు తాగిపించినావు. నువ్వు మందు తాగిపించి మందికి బొందల పెట్టనికే పోయినావు. నువ్వేమని అన్నావు? గుంగురు సేట్ గజ్జ కట్టుకొని కాళ్ళకి ఏమని అన్నావు? యమునా నదిని మొత్తం పాయిజన్ చేసిర్రు, జెనసైడ్ చేయడానికి వచ్చిర్రు అని అన్నావు. అసలు సిసలైన కథ ఏందని అంటే ఇవాళ ఢిల్లీలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. వెనకడికి మీరు ఒక సినిమా చూసిరా? మా అది కాదు, మా ఇది గుర్తొచ్చింది, సాయబ్ బీవీ ఆర్ గ్యాంగ్స్టర్. ఒక సినిమా ఉంటుంది, సాయబ్ బీవీ ఆర్ గ్యాంగ్స్టర్ అని. ఇవాళ 2025లో ఢిల్లీ ఎలక్షన్ అయినాక ఒక కొత్త నినాదం వచ్చింది. ఏంటంటే మా బేటా ఆర్ క్రెడిట్ చోర్. యావత్ మొత్తం భారతవాణిలో ఈ డిస్కషన్ జరగాల కూడా. ఎవరెవరు? మా బేటా క్రెడిట్ చోర్. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాలి తెలుసా? మా బేటా క్రెడిట్ చోర్ అని. మా కాంగ్రెస్ రాజ్యమాత కొడుకుని ఏదో పెద్దగా చెంచబెట్టి గీక్తే షటాక్ వెళ్ళదు ఈయనకు. సొట్టబుగ్గలు తప్ప పెయ్యి అన్ని సొట్టలే పట్ట కొట్టిపోయారు. ఏడ పడతాడ కొట్టిర్రు. అయితే మనోన్ని పెద్దగా చేయనికే ఇక ఆమె చేసిన పాపం, ఇక ఆమెను ఏమనాలి? ఇక తల్లి ప్రేమ, ఒక తల్లి ప్రేమను మనము దూషించకూడదు, నిజంగా చెప్పాలనంటే విమర్శించకూడదు. కాకపోతే రాజ్యమాత అంటేనే నాకు అరికాలకి మంటలు ఇస్తారు. అయితే మనోన్ని చేయనికే ఏం చేసిరు తెలుసా? ఇల్లు వెనకటికి క్రెడిట్ చోర్ని తీసుకొచ్చిందే ఇల్లు. కూడా అయ్యకిన్నరా ఇన్లే ఓ పెద్ద త్యాగమూర్తులు అని చెప్పుకున్నారు. అయ్యా వీళ్ళంతా త్యాగమూర్తులు అని చెప్పుకున్నారు. ఎట్లా చెప్పుకున్నారు అని అంటే వీళ్ళు వచ్చిర్రు ఉదయ్ వచ్చి మన ఇలా సర్కారు వచ్చిన తర్వాత నేను ప్రధానమంత్రి అయిపోతున్నా అని చెప్పి కలలు కనగానే నువ్వు కావద్దు ప్రధానమంత్రి అని అన్నారు. ఇక చాలామంది క్రెడిట్ తీసుకుంటారు దాన్ని. నేను చేసి ఆమెను ప్రధానమంత్రి కానకుండా ఆపినా అని చెప్పి చాలామంది చెప్తారు. ఇక వాళ్ళు ఎవరు చేసిరు ఏం చేసిరు అని అనేది మనం పక్కకు పెడితే ఎందుకు కాలేదన్నది ఇంపార్టెంట్. మనం అది తెలుసుకోవాలి కదా ఎందుకు కాలేదనంటే ఈమె ఏడికైనా వచ్చింది? భారతదేశంలో పుట్టిందా? కాదు, ఇటలీ. పిజ్జా రోజు తింటావా? తినాం. ఎప్పుడో ఒకసారి ఏదైనా వస్తే ఇట్లా టేస్ట్ కోసం తింటాము, అబ్బా మంచిగా ఉందిరా బాయ్ అని చెప్తాం. రోజు తింటే ఏమవుతుంది? ఏం తింటాం రా బాబా అనిపిస్తుంది. ఏం తింటావా? రోగం వస్తుంది, లేనిపోని రోగాలు అన్నీ వస్తాయి. కరెక్టా కదా? కొత్త రోగాలు వస్తాయి పిజ్జాలు తింటే. సో ఈ ఇటలీకైనా వచ్చిన పిజ్జాలను మనం రోజు తినలేము. అదే మన ఇడ్లీ రోజు తినొచ్చు మళ్ళీ. కరెక్టా కదా? భారత ఇడ్లీకి ఇటలీ పిజ్జాకు తేడా ఉంటుంది. అయితే విదేశీ మహిళ ఏం చేసిందంటే కాంగ్రెస్ రాగానే ఈ కొత్త పిచ్చ పూల లెక్క షిప దొరికినట్టు వీళ్ళకు 2004 నుంచి 2014 వరకు రాజకీయాలలో అడుగు పెట్టంగానే ఇక ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నాను కలగన్నారు. అయితే భారత రాజ్యాంగంలో చాలా క్లిష్టంగా క్లీన్గా చాలా అంటే డీటెయిల్గా రాసిర్రు. ఏందనంటే ఈమె విదేశీ మహిళ ప్రధానమంత్రి ఎందుకు కాలేదు తెలుసా? త్యాగం చేసిందని అంటారు. త్యాగం కొంతమంది ఏడిసిర్రు తెలంగాణలో, ఆంధ్రాలో త్యాగమూర్తులు చేసి అని చెప్పి ఏడిసిర్రు. కాకపోతే ఇక నాకు జర సమాజగాని విషయం ఇప్పుడు చెప్తా, జనాలకు తెలియాల చట్టం చెప్తా. విదేశీ మహిళ భారత ప్రధాని ఎందుకు కాలేదు అని అంటే ఇటలీ దేశంలో, ఇప్పుడు ఆమె దేశంకేనా వచ్చింది? ఇటలీ దేశంలో భారతీయుడు ప్రధాని అవుతాడా అని అంటే వాళ్ళ రాజ్యాంగం ప్రకారం కాడు. నీ దేశంలో ఒక భారతీయుని రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రైమ్ మినిస్టర్ చెయ్యవు కాబట్టి అదే ఇక్కడ రూల్ అవుతుంది, నువ్వు భారతదేశ పౌరసత్వం తీసుకున్నా అని చెప్పినందుకు ఆమె అక్కడ కాదు కాబట్టి ఇది ఇక్కడ కాదుగా, ఈమె ఇక్కడ కాదు కదా. సో ఆమెకు ప్రైమ్ మినిస్టర్షిప్ ఇవ్వాలి. ఈమె ఏం చేసింది? ఈమె విదేశీ మహిళ కదా, పెత్తనం పెట్టుకోవాలి కదా. ఆమె ఏం చేసింది? లాస్ట్కి వచ్చి నేను నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ని పెడతా అని చెప్పింది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ని పెట్టి ఏం మాట్లాడకుండా గిట్లా నిలబడతాడు వచ్చి. ఏంద్రా అయ్యాన్ని జిందగీ అంటే నవ్వడు పెట్టాడు. ఆ రోబోట్ అన్న చక్కగా ఉంటుంది, అదన్న చలనం ఉంటుంది, గిట్లనే వచ్చి నిలబడతాడు. ఫోటో దిగిరా అంటే కూడా గిట్లనే.
ఆడ తర్వాత వ్యాక్స్ బొమ్మన నిజంగా మనిషి నిలబడ్డా అన్న ప్రధానమంత్రిని. అసలు వన్ ఆఫ్ ది ఇక దరిద్రం దండయాత్ర చేసిన గడియలు ఏది భారతదేశానికంటే 2004 నుంచి 2014 వరకు. అసలు నోట్లో మన్ను పోసుకున్నట్టే రా నాయన. నోట్ల అసలు వన్ ఆఫ్ ది దరిద్రమే ఇక నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఇంట్లో పెనుగులు ఎలా ఇట్లనే మొత్తం నడిపిర్రు భారతదేశాన్ని. 2013లో ఒక ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు ఈమె మైక్ దగ్గరకు వచ్చింది. ఎవరు? విదేశీ మహిళ రాజ్యమాత మైక్ దగ్గరకు వచ్చి మే అని 2 సార్లు చూస్తుంది ఇట్లా. ఏ ఘోషణ కర్నా చాహతీ హూ కి మేరే బేటా आगे जो जिलेबी गांधी कहलाता है, आज राहुल गांधी जो कहलाता है, मैं आपको सौंपना चाहती हूँ అంటే మీ చేతిలో పెడతా అని దేశ ప్రజలకు చెప్పింది. మీ చేతిలో పెడతా. అయితే నేనేమన్నా, సోనియా గాంధీ గారు ఎన్నిసార్లు అప్పచెప్తారు దేశ ప్రజలకు మనోన్ని? ఎన్నిసార్లు అప్పచెప్తారు? అప్పచెప్పినప్పుడల్లా అప్పుల పాలు చేసిండు మిమ్మల్ని. కరెక్టే కదా? ఈ ప్రెషర్ తట్టుకోక మీరు మొత్తం విదేశాలకు తిరిగిండ్రు. ఎందుకు తిరిగిర్రా అయ్యా అంటే రోగం వచ్చిందని తిరిగింది. భారతదేశంలో చికిత్స లేని రోగం ఏమున్నా చెప్పు నాకు ఒకటి అర్థం కాదు. అన్నిటికున్నదా లేదా? సూద్ దొరకదా? ఇంజక్షన్ దొరకదా? అది దొరకదా? ఏం దొరకదు? అన్ని దొరుకుతాయి. కానీ మేము మాత్రం బయటికి పోయింది. మళ్ళీ బయటికి ఎందుకు పోయింది అని అంటే ఎవరికి తెలియదు. ఇట్లాంటి ప్రశ్నలు మస్తున్నాయి. 2013లో ఏమైందంటే అప్పుడు మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చి ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ మీద పోస్ట్ పెట్టినప్పుడు ఈయనని అడగొద్దు, సొట్టబుగ్గల సొక్కమైన ఉన్న అడగొద్దు, అస్సలు అడగొద్దు. అడిగితే ఓ రాహుల్ గాంధీని అడుగుతారా అని అంటారు. రాహుల్ గాంధీ నీ జాతి అడుగుతాడు, నువ్వు రాహుల్ గాంధీని అడుగుతావా? అడిగినా చెప్పాడు కదా, నేను భారతీయుడు అంటాడు. మళ్ళీ పీక్ కట్టడానికి నేనేం చెప్పాలి రా భయ్? నీకు అర్థమైందా? మళ్ళీ ఓబీసీ అని అన్నప్పుడు నువ్వు ముస్లింలకు 4% రిజర్వేషన్ ముస్లింలకు అని ఇచ్చినప్పుడు నువ్వు కులగానం ముస్లింలలో కూడా చేయాలా వద్దా? ఇప్పుడు అదానికి తర్వాత వస్తా. వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అన్నది చెప్తా. ఇప్పుడు 2013ला మేరే బేటేకు ప్రధానమంత్రి కరో క్యూకి మే భారత్ దేశ్ కు ఉన్కు సోపాం మనం అంటాం చూడు. అని ఇడిచిపెట్టి వచ్చిర్రా, దర్గా కాడ ఇడిచిపెట్టి వచ్చిర్రు అంటారు చూడు. ఇగో ఇలా ఇడిచిపెట్టిర్రు, చర్చ కాడ చర్చ పెట్టడానికి ఇడిచిపెట్టేసి వచ్చిర్రు వీళ్ళని. మళ్ళీ వీళ్ళు వచ్చి ఇచ్చాదారి హిందువులు నీళ్ళు వస్తారు, ఇచ్చాదారి మళ్ళీ ఇంత పెద్ద బొట్లు పెడతారు. మళ్ళీ వచ్చి జీసస్ క్రైస్ట్ దేవుడు కదా అని అంటే మిగతా దేవుడు కదా ఓ మాట అడుగుతున్నా. 2013లా వీళ్ళు ఏం చెప్తారనంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని దించేసి ఈయన ప్రధానమంత్రి కావాలనంటే ఒక స్కెచ్ చేస్తారు. దానికి సూత్రధారు ఎవరు అని అంటే వీళ్ళు ముట్టుకుంటే స్కాము, పట్టుకుంటే పైసా, ఘోటాల మీద ఘోటాలాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ అంటే అంచెలంచెలుగా నీరు గారిపోయింది. ఇక గాంధీ తర్వాత ఇక నేనే పుట్టినా అని చెప్పి ఒక అన్నా హజారే లేచి పాపం ఆ వయసులో ఆయన కడపబాణ పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చోబెట్టుకోగానే ఇందిరా సినిమాలో ఇక ఏమ్రా సీమగడ్డ మీద ఎవ్వరు లేడారా, అందరు ఇక చచ్చిపోయేటోళ్ళే నారా, చంపేటోళ్ళు లేరారా అని అనగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. నేనున్నానే నాయనమ్మా అని ఒకటి దిగుతాడు చూడు. అట్లా మనోడు దిగిండు క్రెడిట్ చోర్. ఆనాడ మొదలు పెట్టిండు చూడు క్రెడిట్ చోరు. అన్నా హజారే దగ్గర పక్కన కూర్చొని శంషపెట్టి గీక్తే నా దగ్గర అంత సత్యహరిశ్చంద్రుడు. ఇంకొకటి లేపుతారు ఐఐటి ఓడైతే పీకుడు కాడా అంటా నేను. ఐఐటి వచ్చినోడు పీకుడు కాడా అంటున్నా. సచిన్ టెండూల్కర్ ఏది చదవలే కదా, రప్చిక్ బాల్ అని బ్యాట్ని పట్టుకొని కొట్టిండా ఇలా వాళ్ళు. ఐఐటి ఏం చదివినా ఐఐటి చెప్పు. మందు షాపులో పెట్టిండు. ఆడకేని క్రెడిట్ దొంగతనం చేసుడు శురు చేసిండు. కరెక్టా? దాని తర్వాత అన్నా హజారేకే పంగనామాలు పెట్టిండు. 2013లా ఒక విదేశీ మహిళ తన సుపుత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయనీకే ఇవన్నీ చరిత్ర. రసీనా హిల్స్ మీదనే ప్రణబ్ ముఖర్జీ అప్పుడు ఆ విషయాన్ని అడ్డుకున్నాడు. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ అడ్డుకున్నాడు. పెద్ద లొల్లయింది. దాని తర్వాత ఈ క్రెడిట్ చోర్ని ఎందుకైతే తెచ్చిండ్రో విదేశీ మహిళ, ఈడు చేసుడు బంద్ చేసిండు. ఈ నేనే తోపని అనుకున్నాడు. ఇక నేనే తోపని అనుకుని నన్నెవడు చేస్తాడు ఏం చేస్తాడు అని చెప్పి నడిపించిండు కథ. కాంగ్రెస్ ఏదైతే జేబులో పెట్టుడు స్టార్ట్ అయిందో పైసలు బంద్ అయినాయి. కాంగ్రెస్ వాళ్ళే చచ్చిపోయాయి 2014లా. క్రెడిట్ చోరు కదా, దొంగడు ఎట్లుంటాడు? నీ దగ్గర పైసలు లేకపోతే దొంగదారు మాపుతాడా? ఆపడు. వేరే ఇంకో కన్నమేనికి ప్రయత్నం చేస్తాడు. మనోడు ఐఎస్ఐతో చేతులు కలిపిండు అప్పుడు పాకిస్తాన్. ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా వినుండ్రు మీరు. ఈ చిట్టా మొత్తం నేను అందుకే చెప్తున్నా. మనోడు ఏం చేసిండు తెలుసా? పోయి పంజాబ్, గుజరాత్ బార్డర్ స్టేట్లు ఏవైతే ఉంటాయి చూడు, ఐఎస్ఐతో చేతులు కలిపి భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలంటే బార్డర్ స్టేట్లల్లో మన పట్టొచ్చేసింది అనుకో, దాని తర్వాత చూద్దాం మొత్తం యావత్ భారతదేశాన్ని. గుజరాత్లో పోయి కితిలేలో ఇంకో బిజిలీ ముఫ్తుమే చాయే ఆప్కు చాయే అని అంటే తూ అని ఉంచిర్రు నోట్ల. కాకరిచ్చి తూ అని నోట్లు ఉంచిర్రు అరవింద్ కేజ్రీవాల్. ఆడ ఉంచితే మళ్ళీ ఢిల్లీలో పడ్డాడు. పంజాబ్లోకి వచ్చి గిట్లనే చేసిండు లోల్లి.
సక్సెస్ అయ్యిండు. చూసిరు కదా ఆడ ఏమైందో, ఖలిస్తానీ మూమెంట్ల కాడికి తీసుకొని ఎక్సెట్రా తీసుకొని ఇవాళ హైయెస్ట్ కన్వర్జన్ ఏదైతే క్రిస్టియానిటీలో అవుతున్నదో సిక్కు ధర్మాన్ని వదిలిపెట్టి అది ఇలా పంజాబ్లో అవుతుంది. ఎందుకు అవుతున్నది రాబాయ్ అని చెప్పి చూస్తే క్రిస్టియన్ స్కూల్స్ న్యాచురల్గా జర మంచిగా ఉంటాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా. అందులో పిల్లలు చదువుకోవాలని అంటే నువ్వు క్రిస్టియానిటీ కన్వర్ట్ కా, ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇది అవుతుంది, వీడు పెంచి పోషిస్తాడు. సిగ్గు శరం లేని ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టుకొని 2 రాష్ట్రాలలో Z+ సెక్యూరిటీ కావాలని చెప్తాడు. జిప్పు కుళ్ళుంటే అదరా అయ్యా నీది, నాకు అర్థం కాదు. నీకు Z+ ఎందుకు రా అయ్యా? అడు పచ్చిగా అడుగుతున్నా నేను. ఆమ్ ఆద్మీ వదరా నిన్న కూడా పట్టుకుంటాడు రా. వ్యాగనార్ కార్లలో వచ్చిండు, వ్యాగనార్ కార్లలో వచ్చి బ్యాండ్ బాజా భరత్ దేశ్ పడుతూపిండు మొత్తం ఏడికాడికి భారతదేశాన్ని. దాని తర్వాత కశ్మీర్ ముద్దా కూడా తీసుకొచ్చిండు, రిఫరెండం తీసుకొని వచ్చి ఖతం చేద్దామని చెప్పి ఢిల్లీలోకి వచ్చిండు, మంది అమ్మిండు, అరెస్ట్ అయినాక బయటకు వచ్చినాక ఏమని అన్నాడు, నేను జైల్లో ఉన్నప్పుడు ఎవడో బిల్లులు పంపించిండు. అరే నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు ఒక విషయం చెప్పు, నువ్వు లేనప్పుడు నీ బెడ్రూమ్లోకి కూడా పోతాడరా? పోడు కదా. నువ్వు నీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎవడు బిల్లులు ఎట్లా పంపిస్తాడు? పంపేందుకు ఛాన్స్ ఉండదు కదా. ప్రభుత్వం నీది, పుష్ప డైలాగ్ ఇట్లనే ఉంటుందా రాజయ్? నన్ను కరెక్ట్ చేయి. ప్రభుత్వము నీది, ఉద్యోగస్తులు మీ వాళ్ళే, మంత్రులు మీదే. బీజేపీ ఎట్లా బిల్లులు పంపుతుందిరా? బీజేపీ ఆ పుష్పరాజనేమో ఇట్లా తిరిగి గిట్లా కొట్టుకుంటాడు, నిన్నేమో వెనుక కొట్టిరు. అద్దులు చూసుకో జర, అద్దం కోయి ఇప్పి తెలుస్తుంది నీకు. సభ్యతంగా మాట్లాడాలంటే ఆఖరి నీకు చెప్తున్నా కదా, పిచ్చిపడాలి అలాయిపోయింది. ఇవి వచ్చి ఏం చెప్తాడు ఉదయ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా, నేను ఫ్రీ నీళ్ళు ఇస్తా, నేను ఆ ఓటర్లను అంటున్న కాకరిచ్చి నోట్లు ఉంచుతా, ఓ 2000 రూపాయలు సంపాదించి నువ్వు బిల్లు కట్టుకోకపోతే నువ్వు మనిషివారా అని అంట. నేను ఓటర్లను తిడతా ఫస్ట్. మాకు వ్యూస్తో న్యూస్తో పెద్ద సంబంధం లేదు, డైరెక్ట్ చెప్తున్నా. మోతబరి బ్యాచ్, చార్మినార్, 5వ మినార్ బిడ్డ మేమే అని చెప్తాం. నేనేమంటా, నువ్వు 2000 సంపాదించుకోకపోతే నీ బతికెందుకు రయ్యా? నాకు మాట్లాడుకుతున్నా కరెక్టా కదా? ఈడు అట్లాంటివి అలవాటు చేస్తాడు. ఫ్రీ బస్ అలవాటు చేసి ఫ్రీ బస్ అంటాడు, దాన్ని వీళ్ళు కాపీ నేను కూడా ఇస్తా నాయనమ్మా, అమ్మా నేను కూడా ఇస్తా అమ్మా అని వచ్చి ఇట్లా అందుకే ఈ ఫోటో పెట్టి నేను కూడా అన్ని సొంత తెలివి ఏది ఉండదు. నేను నాకు కార్ తీసుకోబోయి ఎవడుకో చెప్తున్నాడు, అయ్యా ఆ కార్ అంట ఇగో ఈ ఇంజన్ ఉంటుంది, ఫస్ట్ యాక్సిడెంట్ అవుతుంది, నీ అమ్మ బంపర్కి యాక్సిడెంట్ అవుతుంది, ఫస్ట్ గుద్దగానే ఇంజన్ గుద్దు అర్రపై, నాకు అర్థం కాదు. నీకు దెబ్బ దాకాగానే ఇక మళ్ళీ ఒకడు అలా పార్టీ కూడా ఉన్నాడు, ఒకడు ఎమ్మెల్యే అయ్యిండు, నీ పేరేంది అని అంటే కాయ అని చెప్పిండు ఒకడు. వచ్చుడే కాయలు పగులుతాయరా? నాకు అర్థం కాదు కానీ చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు ఇదేదో ఇలా అయ్యాలి చేసి ముగ్గురు. ఈ పార్టీ ఎందుకు ఓడిపోయింది తెలుసా ఫ్రెండ్స్? ఇవాళ మీకు చెప్తున్నా, ఈ పార్టీ ఎందుకు ఓడిపోయింది తెలుసా మీకు? వీళ్ళు రామ మందిర ప్రాణ ప్రతిష్టకు రామంటే రాలే, అదే బాబర్గాడ సమాధికి మాత్రం పోయినరు. 3 తరాలు పోయినాయి అన్న, 3 తరాలు. కానీ నువ్వు పుణ్యాత్ముడివి, నీ తరం పెంచకుండా నువ్వు ఇక ఏడబెట్టుకున్నావు సంసారం మాకు తెలియదు, కానీ ఈ సంసారం మాత్రం నువ్వు భారతదేశంలో పెట్టాలి, అది చాలా మంచి పని చేసి. అయితే గిరీష్ చిట్టా ఇట్లా ఎందుకు ఇప్పుతున్నావు అని అంటే మీకు తెలియాలా? అరే ఏమనంటే నేను 2000 ఇస్తా, ఏమనంటే నేను ఆ పైసలు ఇస్తా, ఫ్రీ ఇస్తా, అట్లెట్లు ఇస్తావు? నాకు అర్థం కాదు.